ఫస్ట్ సినిమాలోనే 17 లిప్ లాక్స్ కట్ చేస్తే ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్ ఇప్పుడు సినిమాలు మానేసింది. సినిమా ఇండస్ట్రీలో గ్లామర్, రొమాన్స్, స్టైల్ అనే 3 అంశాలు ఎప్పటికీ ప్రేక్షకులను ఆకర్షిస్తూనే ఉంటాయి. కాలం మారినా, ట్రెండ్స్ మారినా ఈ అంశాలకున్న క్రేజ్ మాత్రం ఎప్పటికీ తగ్గదు. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ విషయానికి వస్తే గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా ఓపెన్ గా, బోల్డ్ గా సినిమాలో చూపిస్తున్నారు. ఒకప్పుడు ఈ తరహా సన్నివేశాలు అరుదుగా కనిపించేవి. కానీ ఇప్పుడు ప్రతి సినిమాలోని కేవలం ఒక లిప్లాక్ సీన్ లేదా రొమాంటిక్ సీన్ ఉండటం కామన్ అయిపోయింది. ప్రేక్షకుల అభిరుచులు మారడం, గ్లోబల్ సినిమాల ప్రభావం పెరగడం, ఓటీటీ ప్లాట్ఫామ్ల ప్రభావం కలిసి ఈ మార్పుకు కారణమయ్యాయి. హీరోయిన్స్ కూడా ఇప్పుడు ఈ విషయాల్లో వెనకడుగు వేయటం లేదు. పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి సాహసమైన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో గతంలోనే ఈ ట్రెండ్కు శ్రీకారం చుట్టిన కొంతమంది హీరోయిన్స్ గురించి మాట్లాడుకుంటే అందులో ఒక పేరు తప్పక గుర్తుకొస్తుంది. అదే గ్లామర్ క్వీన్ గా పేరు తెచ్చుకున్న ఆ అందాల భామ. ఆమె తన కెరీర్ ప్రారంభం నుంచే బోల్డ్ కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొదటి సినిమా నుంచే సంచలనం సృష్టించింది. చాలా మంది హీరోయిన్స్ తమ కెరీర్ ను సేఫ్ గా ప్రారంభించడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈ హీరోయిన్ మాత్రం తొలి సినిమాతోనే అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది. 2003లో విడుదలైన ఖ్వాహిష్ అనే సినిమాతో ఆమె ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ సినిమాలో ఆమె చేసిన రొమాంటిక్ సీన్స్ అప్పట్లో పెద్ద చర్చకు దారితీశాయి. ముఖ్యంగా ఆ సినిమాలో ఆమె ఏకంగా 17 లిప్లాక్ సీన్స్ లో నటించడం ప్రేక్షకులను షాక్ గురిచేసింది. ఆ కాలంలో ఇలాంటి సన్నివేశాలు చాలా అరుదు. అందుకే ఆమె పేరు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యింది. కొందరు విమర్శించినా మరికొందరు ఆమె ధైర్యాన్ని ప్రశంసించారు. ఏదేమైనా ఆమె ఒక్క సినిమాతోనే స్టార్డమ్ను సంపాదించుకుంది. ఆ తర్వాత కూడా ఆమె తన ఇమేజ్ ను కొనసాగిస్తూ గ్లామర్ పాత్రలో నటించింది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఆమె గ్లామర్ క్వీన్ గా గుర్తింపు పొందింది. స్పెషల్ సాంగ్స్ లో ఆమె డాన్స్ చేస్తే థియేటర్లు హోరెత్తేవి. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, ఎక్స్ప్రెషన్స్, స్టైల్ కలిసి ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఇక ఆమె కెరీర్ లో మరో ముఖ్యమైన మలుపు హాలీవుడ్. చాలా మంది భారతీయ నటీమణులు హాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అందరికీ అవకాశం రాదు. అయితే ఈ హీరోయిన్ మాత్రం హాలీవుడ్ లో కూడా తన ప్రతిభను నిరూపించుకుంది. అక్కడ కూడా గ్లామర్ పాత్రలో నటించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. దీంతో ఆమెకు గ్లోబల్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. సినిమాల్లో ఆమె ఎంత బోల్డ్గా కనిపించినా వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా డిసిప్లిన్గా ఉండేది. తన ఫిట్నెస్ పై ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ పెట్టేది. అందుకే ఇప్పుడు 49 ఏళ్ల వయసులో కూడా ఆమె అదే గ్లామర్, అదే ఫిట్నెస్ ను కొనసాగిస్తుంది. చాలా మంది అభిమానులు ఆమె ఫిట్నెస్ సీక్రెట్ ఏంటని ఆశ్చర్యపడుతూ ఉంటారు. ఆమె రెగ్యులర్ వర్కౌట్స్, హెల్త్ డైట్ ఫాలో అవడం వల్లే ఈ స్థాయి ఫిట్నెస్ సాధ్యమైంది. ప్రస్తుతం సినిమాలో ఆమె యాక్టివ్గా కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది. తరచూ తన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులతో టచ్లో ఉంటుంది. ఆమె షేర్ చేసే ఫోటోలకు భారీ స్పందన కూడా వస్తూ ఉంటుంది. ముఖ్యంగా యువత ఆమె గ్లామర్కు ఇప్పటికీ ఫిదా అవుతున్నారు. ప్రతి పోస్ట్ వైరల్ అవుతూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇలా చూస్తే ఈ గ్లామర్ బ్యూటీ తన కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసినా తన ప్రత్యేకతను మాత్రం ఎప్పటికీ కోల్పోలేదు. తొలి సినిమా నుంచే బోల్డ్ స్టెప్ తీసుకుని ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించింది. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తన ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగించింది. ఇప్పుడు కూడా తన అందం, ఫిట్నెస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది. మొత్తానికి ఆమె ఎవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఆమె మరెవరో కాదు, గ్లామర్ క్వీన్ మల్లికా షెరావత్. తన ధైర్యం, తన స్టైల్, తన గ్లామర్తో ఒక తరం ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ హీరోయిన్ ఇప్పటికీ అదే క్రేజ్ను కొనసాగిస్తుంది. ఇదే ఆమె ప్రత్యేకత.